లివర్ క్యాన్సర్ అనేది యూజువల్గా సిరోసిస్ అంటే ఆల్రెడీ లివర్ మొత్తం డ్యామేజ్ అయ్యి ఫైబ్రోసిస్ అయిపోతుంది కదా, అలా ఫైబ్రోస్ అయిపోయిన తర్వాత వాళ్ళలో లివర్ క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్రెడీ లివర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు మాత్రం రెగ్యులర్గా చెకప్స్ అనేవి చేయించుకుంటూ ఉండాలన్నమాట. ఎవ్రీ 6 months మేము ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఎవ్రీ 6 months మనం స్కానింగ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఎర్లీ స్టేజెస్లో లివర్ క్యాన్సర్ని కనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటి ఈ సిరోసిస్ అయిన పేషెంట్స్లో, ఇలా సిరోసిస్ కాని పేషెంట్స్లో కూడా లివర్ క్యాన్సర్ వస్తుందా అంటే హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ అని ఒకటి ఉంటుంది. ఈ హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి లివర్ మొత్తం డ్యామేజ్ కాకపోయినా సరే, అంటే లివర్ సిరోసిస్ రాకపోయినా సరే డైరెక్ట్గా లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, యూజువల్గా లివర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కొంచెం పెయిన్ రావడము, లేకపోతే వీక్గా అనిపించడం, ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము, ఏదో అంటే ఏంటి అబ్డామిన్లో డిస్కంఫర్ట్గా అనిపించడము, ఇలాంటివి ఎర్లీగా కనిపిస్తాయి అన్నమాట. కొంచెం స్టేజ్ పెరుగుతున్న కొద్దీ జాండీస్ వస్తుంది వాళ్ళలో. నెక్స్ట్ అదేమన్నా ఎక్కడికైనా స్ప్రెడ్ అవుతాయి, బోన్స్లో కానీ లేకపోతే లంగ్స్ కానీ స్ప్రెడ్ అవుతాయి, దాని యొక్క సిమ్టమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ ఇలాంటివి ఏమైనా చేయించుకుంటే అందులో లివర్లో ఒక చిన్న గడ్డలాగా ఉంది అనేది ఇట్లా బయటపడినప్పుడు వెంటనే దాన్ని బయాప్సీ చేసి తీయడం అనేది చేస్తామన్నమాట. కానీ లివర్ అనేది డ్యామేజ్ అసలు అవ్వకుండా లివర్ క్యాన్సర్ రావడం అనేది చాలా రేర్. సో లివర్ డ్యామేజ్ సిరోసిస్ ఉన్న వాళ్ళలోనే లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఏ డిసీజ్ అయినా, అంటే ఇప్పుడు ఏంటి ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ కానీ లేకపోతే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ డ్యామేజ్ కానీ ఏదైనా కూడా లివర్ డ్యామేజ్ అయ్యి సిరోసిస్ స్టేజ్కి వచ్చిన తర్వాతనే లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో కాబట్టి ఇలా సిరోసిస్ స్టేజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ 6 monthsకి స్కానింగ్ అనేది చేయించుకోవాలన్నమాట. నీకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కానీ ఖచ్చితంగా ఎవ్రీ 6 monthsకి స్కానింగ్ చేయించుకొని ఏదైనా ఒక గడ్డలాగా కనిపించినా కూడా వెంటనే జాగ్రత్త పడాలి.